బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్ అయ్యారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటుగా ఆమె చెల్లి, తల్లి, కుమారుడిని కూడా అరెస్ట్ చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. జీవిత ఖైదీ శ్రీకాంత్ పేరులు మంజూరు విషయంలో అరుణ కీలక పాత్ర పోషించారు. కుటుంబ సమేతంగా కారులో పారిపోతున్న అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్ అయ్యారు. అద్దంకి టోల్ ప్లాజా దగ్గర అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరుణతో పాటుగా ఆమె చెల్లి, తల్లి, కుమారుడిని కూడా అరెస్ట్ చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక జీవిత ఖైదు శ్రీకాంత్ పేరులు మంజూరు విషయంలో అరుణ కీలక పాత్ర పోషించారు. కుటుంబ సమేతంగా కారులో పారిపోతున్న అరుణను పోలీసుల అరెస్టు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్లో అందిస్తారు. చరిత్, ఏదైతే లేడీ డాన్ దగ్గర 4-5 రోజుల నుంచి నెల్లూరు మీడియా ఛానల్లో హైలైట్ గా నిలిపినటువంటి నిడిగుంట అరుణ కథ సుఖాంతమైందనే చెప్పాలి. ఏదైతే రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ విషయంలో ఆమె అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆమెకి పెరోల్ తీసుకురావడం అంటే పెరోల్ రద్దు చేసేందుకు జిల్లా స్థాయి పోలీసులు ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నట్టు వాళ్ళు నిరాకరించినప్పటికీ కూడా ఆమె క్షేత్ర స్థాయిలో ఎక్కడైతే పూర్తిగా కూడా ఆమె పెద్ద స్థాయిలో కూడా ఆమె పైరువీలు నడిపి అక్కడ సెక్రటరియట్ లో పెరోల్ తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అరుణ ఈ రోజు కుటుంబ సమేతంగా పారిపోతుంటే అద్దంకి వద్ద పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కొవ్వూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు పరిస్థితుందని చెప్పాలి. అయితే ఆమె శృంగార కార్యక్రమాలు ఏదైతే పెరోల్లో ఉన్నటువంటి ఏదైతే జీవిత ఖైదీ ఉన్నటువంటి శ్రీకాంత్ తోటి జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ వైద్యపరంగా ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆమె చనువుగా మెలగడం ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం, అసలు శ్రీకాంత్ కి ఈమెకి ఏమిటి సంబంధం, ఎలాంటి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి, పూర్తిగా కూడా ఈ పెరోల్ రావడంలో ఏ అధికారులు కీలకంగా వ్యవహరించారు, ఇలాంటివి అంటే నిన్న కూడా హోంమంత్రి అనిత దీనిపై కఠినంగా చర్యలు తీసుకున్నాం. ఎంతటి ఉన్నత అధికారి ఈ పెరోల్ వెనుక ఉన్నప్పటికీ కూడా వారిపై అయితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా అనిత తెలియజేశారు. మరొక విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఆటలు సాగవంతూ కూడా హోంమంత్రి తెలియజేసిన పరిస్థితుల నేపథ్యంలో నిడుగుంటి అరుణ అప్రమత్తమయ్యారు. కుటుంబ సమేతంగా ఎస్కేప్ అయ్యేందుకు విజయవాడ వెళ్లి అక్కడ తలదాచుకునేందుకు ప్రయత్నించినటువంటి అరుణను పోలీసులు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అద్దంకి టోల్ గేట్ వద్ద నిడుగుంట అరుణ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కొవ్వూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం నిడుగుంట అరుణ కుటుంబ సభ్యులతో ఉన్నట్టు కూడా మన సమాచారం అందుతుంది. చక్రి, జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోలు మంజూరు విషయంలో అరుణ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అరుణ అరెస్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు ఏ విధంగా కొనసాగనుంది చరిత్? ఖచ్చితంగా కూడా అంటే ఇంత కాన్స్పరెన్సీ, ఇంత కుట్ర అంటే ఏదైతే శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది ఆ వ్యక్తి బయటకు వస్తే అనేటటువంటి జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు నిరాకరించినటువంటి బెయిల్ మంజూరులో ఎవరు చక్రం చెప్పారు? హోమ్ మినిస్ట్రీలో ఇక్కడ కీలకమైనటువంటి అధికారులు వ్యవహరించారన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ కుట్ర కోణంలో ఎవరు ఏ ఉన్నతాధికారి దాగి ఉన్నాడు అనేటువంటి కోణాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కూడా నిడుగుంటి అరుణ బయటికి రావాలి. నిడుగుంటి అరుణ స్వయంగా చెప్పారు, నేను సెక్రటరియట్కి వెళ్ళిన మాట నిజమే. హోమ్ మినిస్ట్రీ ఏదైతే హోమ్ మినిస్ట్రీ పేషి వద్దకు వెళ్ళాను. హోమ్ మినిస్ట్రీ పేషి వద్ద మేము అక్కడ శ్రీకాంత్ తండ్రితో అక్కడికి వెళ్లి పెరోలకు సంబంధించినటువంటి ఏదైతే మాకు అభ్యర్థన కూడా మేము హోమ్ మినిస్ట్రీలో ఇచ్చాము, అంతే తప్పించి మాకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా మీడియా ముందు పలుమార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇంత సాధారణంగా ఒక అర్జీ ఇస్తే పెరోల్ వచ్చేటటువంటి పరిస్థితి శ్రీకాంత్కి లేదు. ఖచ్చితంగా కూడా దీని పక్క పెద్ద ఎత్తున పైరవీలు జరగాలి. ఈ పైరవీలో ఎవరు కీలకంగా వ్యవహరించారు, దీని పట్ల ఎంతటి ఉన్నతాధికారులు ఉన్నారు, ఎంతటి ఉన్నతాధికారులు ఉన్నా సరే వారిని మేము ఉపేక్షించేది లేదు అంటూ హోమ్ మినిస్టర్ తెలియజేసిన పరిస్థితుల్లో ఈ రోజు ఏదైతే అరుణ ఇచ్చినటువంటి సమాచారమే కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అరుణ నుంచి అయితే మాత్రం కీలకమైన సమాచారం రాబట్టేందుకు పోలీసులు అయితే ఖచ్చితంగా ప్రయత్నించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఈ పెరోల్ శ్రీకాంత్కి సంబంధించిన పెరోల్ విషయం అయితే మాత్రం దీనికి సంబంధించిన మొత్తం లోగుట్టు మరికొద్ది రోజుల్లో అయితే మాత్రం బయటపెట్టే అవకాశం అయితే ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చరిత్.